కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అనుగ్రహించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే కోశంలో వివిధ పాత్రల ద్వారా ఒక కథా రూపంగా మనకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాల్లో వివిధ దర్శనాల గురించి, మతాల గురించిన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు మన ఆచార్యులు. విగ్రహారాధన గురించి చర్చించారు. పర్షియా దేశం నుంచి వచ్చిన వారిది పార్సీ మతం అని తెలియజేశారు. ఉదాసీన సంప్రదాయం అని ఒకటి ఉంది అని తెలుసుకున్నారు. సిక్కు మతం గురించి చెప్పారు. గురునానక్ అనే ఆయన ఈ సిక్కు మతాన్ని ప్రారంభించారని, రావి నదిలో స్నానం చేస్తుండగా ఆయనకి కొన్ని మాటలు వినిపించాయని, దివ్యమైన వాక్కులు వినిపించగా తన నామ మహత్యాన్ని అందరికీ చాటి చెప్పమని వినిపించింది. అదే మతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు గురునానక్. వారికి విగ్రహారాధన అంటూ ఏముండదు, కానీ ఆ గురుద్వారాల్లో ఒక పుస్తకమే భగవంతుడిగా, ఆచార్యుడిగా కొలుస్తూ ఉంటారు. ఆ నానక్ చెప్పిన విషయాలన్నింటినీ కూడా గురు గ్రంథ సాహెబ్ అని ఆ పుస్తకాన్నే గురువుగా, భగవంతుడిగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. కబీరు, రామానందుల గురించి కూడా తెలుసుకున్నాం. కబీరు రామానందుడు అనే ఆయన్ని ఆచార్యులుగా స్వీకరించారని, గురువుగారిగా స్వీకరించి ఆయన దగ్గర రామమంత్రాన్ని ఉపదేశం పొందారని, అందరినీ అన్ని నామాలు జపించినా, అన్ని నామాలు పాడినా కబీర్కి రాముడు అంటే ఒక విధమైన ఇష్టం అని మనం తెలుసుకున్నాం. ఇంకా దివ్య జ్ఞాన సమాజం గురించి కూడా చెప్పారు. థియోసాఫికల్ సొసైటీ అని అంటారు అని తెలుసుకున్నాం. దివ్య జ్ఞాన సమాజం ప్రకారం ఈ దివ్యమైనటువంటి మనుషులందరూ కూడా వారందరూ మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారని, ఈ మనకున్న జ్ఞానం, మనం ఏ మతాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా ఆ సమాజంలో వారు మీరు మాతో రావచ్చు, మా దగ్గరికి వచ్చి మీరు ఇంకా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. భౌతిక దేహాలను విడిచిపెట్టిన మహాపురుషులందరూ కూడా అదృశ్యంగా కొనసాగుతూ ఉంటారు. థియాస్ అంటే దేవుడు, సోఫియా అంటే జ్ఞానం. ఈ రెండు కలిపితే థియోసాఫికల్ సొసైటీ అంటే దేవుని సంబంధమైన జ్ఞానాన్ని కలిగించే దివ్య జ్ఞాన సమాజం అని చెప్పి మనం తెలుసుకున్నాం. అందులో జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ సిద్ధాంతం ప్రకారం శరీరాలు 7, ప్రపంచాలు 7. ఇందులో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది భౌతిక శరీరం, భౌతిక లోకం. మరి మిగిలిన 6 ఎక్కడున్నాయి అంటే మనలోనే, మన చుట్టూనే మనకు కనిపించకుండా ఉన్నాయి అంటారు వీరు అని చెప్పారు. అనీ బెసెంట్, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వీరందరూ కూడా అందులో మెంబర్సు. వారి ప్రేరణతోనే, అంటే దివ్య జ్ఞాన సమాజం వారి ప్రేరణతోనే గాంధీ గారు కూడా విద్యార్థిగా ఉన్నప్పుడే భగవద్గీతని అక్కడే చదివారు అని కూడా మనం తెలుసుకున్నాం. ఈ జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత ఏం జరిగిందో విందాం. మొత్తానికి దివ్య జ్ఞాన సమాజం వారి సిద్ధాంతం కంటే కాస్త భిన్నంగానే ఉన్నాయి వీరి బోధనలు అని చెప్పి, జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలు ఉన్నాయి భిన్నంగానే అని చెప్పారు. అవును, కాస్త తేడాగానే కనిపిస్తున్నాయి, విరుద్ధం కాదు, కానీ ఆ సిద్ధాంతాలనే చెప్పినట్లుగా కనిపించదు. కృష్ణమూర్తి గారు చెప్పినట్లు సాధన చేసినా దివ్యజ్ఞాన సమాజపు సాధనకి ఆటంకం కలగదేమో అని అనిపిస్తుంది. ఆయన వాచ్యంగా వీరిని ఖండించలేదు కనుక వీరు వారిని కూడా తమ సమాజపు ప్రముఖులుగానే చెప్పుకుంటారు. ఈ దివ్యజ్ఞాన సమాజపు పరిణితి చెందడం సిద్ధాంతం లాంటిది ఇంకెక్కడో కూడా చదివేనండి. ఒక మారు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇంకా ముందుకు పోవడమే కానీ మరి నీచ జన్మ రాదు అని ఇంకెవరిదో కూడా సిద్ధాంతం ఉండాలి. డివైన్ లైఫ్ అని కానీ, లైఫ్ డివైన్ అని కానీ ఏదైనా ఉందా అడిగారు అవధాని గారు. ఇలాంటి పరిణితి సిద్ధాంతం ఇంకో రూపంలో ఉంటుంది. పాండిచ్చేరిలో ప్రఖ్యాతమైన ఆశ్రమం ఉన్న అరవిందులకి సంబంధించి వారే లైఫ్ డివైన్ అనే పుస్తకం రాశారు. దానికి దివ్య జీవనం అని తెలుగులో తర్జుమా. మరి డివైన్ లైఫ్ సొసైటీ అని స్వామి శివానంద స్థాపించిన సంస్థ ఋషికేశ్ సెంటర్గా ప్రపంచ ప్రఖ్యాతంగా నడుస్తోంది. వారిది పూర్తి అద్వైత సిద్ధాంతమే అని అనుకోవచ్చు. కాలమాన పరిస్థితులను బట్టి స్వల్ప తేడాలు ఉండవచ్చు, కానీ చాలా వరకు అంతా
సాంకరాద్వైతం క్రిందే వస్తుంది. ఈ రెండిట్లో మీరేది చెప్తున్నారు అడిగారు పురుషోత్తం గారు. అదే అరవిందులదే ఒక ప్రత్యేక సిద్ధాంతం. వారు ఆచార్య శంకరుల మిథ్యావాదాన్ని ఖండించారు కూడాను. దాని గురించే జ్ఞాపకం చేసుకుంటున్నాను. స్వామి శివానంద గారి డివైన్ లైఫ్ సొసైటీ కాదు, అది అద్వైతమే అని నేను ఎరుగుతును. అరవింద్ ఘోష్ అంటే స్వాతంత్ర ఉద్యమంలో తీవ్రవాదిగా ఉండి తర్వాత ఆధ్యాత్మిక చింతనకి వచ్చారు, ఆయనేనా అడిగారు రఘురామయ్య గారు. అవును, ఆయనే. ఆయనది చాలా విలక్షణమైన దర్శనమే. అవధాని గారు అన్నట్లు ఆచార్య శంకరుల అద్వైతాన్ని కానీ మాయని కానీ వీరు ఒప్పుకోలేదు. మాయ వలన ప్రపంచం అంతా మనకి గోచరమవుతోందని ఆచార్య శంకరులంటే, పరమాత్మ లీల వలన గోచరమవుతోంది అని వీరన్నారు. సముద్రంలో కెరటాల వంటిది ఈ ప్రపంచము, కెరటాలు సముద్రం కాదు కదా. ఆ విషయం తెలుసుకుని కెరటాలు లేని సముద్రం వంటి పరమాత్మ పుటెరుకే మోక్షం అన్నారు ఆచార్య శంకరులు. సముద్రం ఉన్నంతకాలం కెరటాలుండి తీరుతాయి కనుక అలా కుదరదన్నారు వీరు. ఈయన వేదాలను అంగీకరిస్తారా? అంగీకరించకపోరు, కానీ తాను తంత్రశాస్త్రాల మీద ఆధారపడి యోగ సాధన చేశాను అని చెప్పుకున్నారు స్వయంగా తన గ్రంథాల్లోనే. పరిశీలకుల అభిప్రాయం శాక్తేయ తంత్రాల ప్రభావం ఈయన మీద ఉన్నది అని. బెంగాలీ కదూ, ఆ అవకాశం లేకపోలేదు. అసలు స్వాతంత్ర ఉద్యమంలోంచి ఎందుకు బయటకు వచ్చేసరి ఈయన? ఒకసారి జైల్లో ఉన్నప్పుడు సాక్షాత్కారం కలిగిన అనుభవం వచ్చి అంతర్వాణి ఆత్మప్రాప్తికి నీ జీవితాన్ని అంకితం చేసుకోమని ఉద్బోధించిందట. అప్పుడే పాండిచ్చేరి వచ్చి యోగ సాధనలో స్థిరపడిపోయినారు ఈయన. ఏమిటి ఈయన సిద్ధాంతం? చాలా విలక్షణంగా ఉంటుంది మిగిలిన వాటికన్నా. డార్విన్ సిద్ధాంతంలోని జీవ పరిణామ క్రమాన్ని ఈయన ఆధారంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది. సృష్టిలో మొదట దుమ్ము ధూళి లాంటి పదార్థమే ఉండేది. అందులోంచి పీడనం వగైరాల వలన ఏకకణ జీవి పుట్టింది, అంటే అమీబా అన్నమాట. క్రమంగా పరిణామం ప్రారంభమై జలజంతువులు, ఉభయచరాలు, భూమి మీద తిరుగాడే వెన్నెముక లేనివి, తర్వాత వెన్నెముక గలవి, తర్వాత క్షీరదాలు, కోతులు, మానవుడు, ఇలా వరుస కదా డార్విన్ పరిణామ సిద్ధాంతం అంటే. మరి ఇక్కడతో ఆగిపోదు కదా. మానవుడి తర్వాత ఏం వస్తుంది అంటే, మానవుడి తర్వాత ఇంకా భౌతికమైన మార్పులు ఉండవు అంటారు ఈయన. ఇతర జంతువులకి వేటికి లేని మనస్సు మానవుడికి ఉంది కనుక ఇంకా ఈ పై పరిణామంలో మరి భౌతికమైన మార్పు కాక మనస్సు మారడం ప్రారంభిస్తుంది అని ఈయన సిద్ధాంతం. ఎలా మారుతుందట మనస్సు? ఇప్పుడు సాధారణంగా అందరికీ ఉన్న మనస్సు థింకింగ్ మైండ్. దీని తర్వాత హయ్యర్ మైండ్ వస్తుంది. ఆ దశలో అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. దాని తర్వాత దశ ఇల్యూమిన్డ్ మైండ్. ఈ దశలో ఒక ప్రకాశం ఉంటుంది. దాని తర్వాతది ఇంట్యూటిక్ మైండ్, తడబాటు లేకుండా ఉంటుంది ఇందులో. ఆ పైన ఓవర్ మైండ్, విశ్వజ్ఞానం లభిస్తుంది ఈ దశలో. చివరికి సూపర్ మైండ్. ఈ దశలో సంపూర్ణ జ్ఞానంతో ఉంటారు. తను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా తనలా సూపర్ మైండ్కి వచ్చేట్లు చేస్తాడు. దీనిని పరిణామం అన్నారు కదా. మరైతే అందరి మనసులు ఇలా క్రమంగా తమంత తామే సూపర్ మైండ్గా మారిపోవా? అమీబా నుంచి మానవుడి వరకు జీవ పరిణామం వచ్చినా ఇంకా అమీబాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, మానవుడు ఉన్నాడు. అలాగే ఎవరో ఒకరికి సూపర్ మైండ్ వచ్చినా మిగిలిన క్రింది దశల్లో వారు కూడా ఉంటారు. వారందరినీ పైకి లాగడం చేస్తాడన్నమాట ఈ ముందుగా సూపర్ మైండ్ పొందినవాడు. జీవ పరిణామ ప్రక్రియ ఒకరు చేసేదేముంది, తనంత తానే వస్తుందిగా. తనంత తాను వచ్చినా చాలా కాలం తర్వాత వస్తుంది కనుక మానవుడు దాన్ని తొందరపెట్టి త్వరగా సూపర్ మైండ్ని సాధించుకోవచ్చు. ఎందుకంటే అవే కదా ప్రస్తుతమున్న దుఃఖాలని తొలగించేది. ఓహో, ఎలా తొందర పెట్టాలి? యోగం చేస్తూ. ఏ యోగం? ఇంతవరకు హఠయోగం, రాజయోగం అంటే పతంజలి అష్టాంగ మార్గం చెప్పారు. ఈ రెండిట్లో ఏది? ఇంకా మనం టచ్ చేయని యోగాలు 3 ఉన్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అని. ఇవి 3. మీరు ఇప్పుడన్న 2 కలిసి మొత్తం 5 రకాల యోగాలు ప్రధానమైనవి. ఇంకా క్రియాయోగం, లయయోగం, ధ్యానయోగం లాంటివి బోలెడు ఉపయోగాలు లాంటివి ఉన్నాయి. కానీ ఈయన చెప్పిన యోగం ఇంటిగ్రల్ యోగం, అంటే పూర్ణ యోగం. ఇదేమిటిది? ఇందులో ఏం చెయ్యాలి? ఈ 5 యోగాల సింథసిస్ ఇది, అంటే కలయిక. అందులో ప్రధానమైనది ఆత్మ సమర్పణ.
తన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా భగవదర్పణం చెయ్యాలి, మిగిలినవన్నీ మామూలే. ఈ సృష్టి ఎలా జరిగిందని వీరి అభిప్రాయం? పరమాత్మ మొదట పదార్థంగా అంటే మ్యాటర్గా మారాడు, దాని నుంచి జీవం వచ్చింది, ఆ జీవంలో జీవాత్మ భావం వచ్చింది, అది మనస్సుగా మారింది. ఇది ఇంతవరకు జరిగిన విషయం. ఇప్పుడు ఈ మనస్సు అతి మనస్సు అంటే సూపర్ మైండ్ అవ్వాలి, అప్పుడు ఆనందం కలుగుతుంది. అదే పరమాత్మ శక్తిగా మారుతుంది, అప్పుడు ఇంకా పరమాత్మే అయిపోతాడు. పరమాత్మ పరమాత్మే అయిపోతున్నాడు, అద్వైతమే. ఈ కోణంలో అద్వైతమే. పునర్జన్మలుంటాయా? చక్కగాను. దివ్యజ్ఞాన సమాజం వారిలో లాగే మళ్ళా వెనక్కి వెళ్ళడం ఉండదు. అంటే నీచ జన్మలు మరి రావు. కానీ ఒకవేళ ఈ జన్మలో పశు ప్రవృత్తి అధికంగా ఉంటే ఆ మానవుడు మాత్రం పశువుగా జన్మించి ఆ ప్రవృత్తిని వదులుకున్న తర్వాత మరల మానవుడిగా పుడతాడు. ఇతర లోకాలు దేవతలు ఉన్నారా? లోకాలు లేదా ప్లేన్స్ ఉన్నాయన్నారు. దేవతల మాట చెప్పలేదు స్పష్టంగా. కానీ సాధన వలన శక్తులు సంపాదించిన వారు ఆయా లోకాల్లో పుట్టడానికి ఎంచుకోవచ్చట, వారిష్టమే. ఈ లోకాలు ఎక్కడుంటాయి? ఇంచుమించు దివ్యజ్ఞాన సమాజం వారి తీరీలాగే ఇక్కడే మనలోనే ఉంటాయి అవన్నీ. అన్నయ్య గారు, నా చిన్నతనంలో బ్రహ్మ సమాజం అని వినేదాన్ని. అది ఈ దివ్యజ్ఞాన సమాజం ఒకటి కాదు కదా? కానే కాదమ్మా. దివ్యజ్ఞాన సమాజం 1875లో అమెరికాలో స్థాపించబడి 1879లో ఇండియా వచ్చిందమ్మా. బ్రహ్మ సమాజం 1829 ప్రాంతంలో కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారమ్మా. బ్రహ్మ సమాజం అంటే బ్రాహ్మణుల కోసమా? అమాయకంగా అడిగారు డాక్టర్ నూనె, మరీ తెలియనట్టు. కాదు డాక్టర్ గారు, మీరు చార్వాక సిద్ధాంతం వారిమి అంటారు. ఆ మాత్రం బ్రహ్మ సమాజం గురించి ఐడియా లేదు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరమాత్మ అని అర్థం. దానికి సంబంధించిన సమాజం బ్రహ్మ సమాజం. అయితే ఈ బ్రహ్మ సమాజం వేదాన్ని అంగీకరించిందేనా? శకుంతలమ్మ గారు అడిగారు. వేదాన్ని ఉపనిషత్తుల్ని కూడా సంపూర్ణంగా అంగీకరించింది అంటారు కొందరు. వేద ప్రామాణ్యాన్ని తిరస్కరించింది అంటారు కొందరు. అయితే ఆనాటి సమాజంలో ఉన్న కొన్ని మూఢాచారాల్ని వైదికం కావని వాటిని తోసిపుచ్చింది అంటారు కొందరు. ముఖ్యంగా బాల్య వివాహాలు, బహుభార్యత్వం, సతీ సహగమనం లాంటివి చాలా వ్యతిరేకించింది ఈ బ్రహ్మ సమాజం. విగ్రహారాధన వేద విరుద్ధమన్నారు రాజా రామ్మోహన్ రాయలు. బహుదేవతారాధనను నిందించి ఏకేశ్వర ఉపాసననే అనుసరించమన్నారు. ఆ ఏకేశ్వరుడు నిర్గుణము అని అన్నారు. అది ఆనాటి ఆచారాలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం సాగించాడు కనుక బ్రహ్మ సమాజం అంటే వైదికము కాదు అనే ముద్ర పడిపోయి ఉంటుంది అన్నారు శాస్త్రి గారు. అంతో ఇంతో క్రైస్తవాన్ని, ఇస్లాంని కూడా ఆదరించారు ఈయన. వారి దగ్గర నుంచే ఏకేశ్వర సిద్ధాంతాన్ని, మరికొన్ని విషయాలను గ్రహించి బ్రహ్మ సమాజ ఆశయాల్లో చేర్చారు. అది ఒక కారణం బ్రహ్మ సమాజాన్ని వైదికులు తిరస్కరించడానికి. కావచ్చు, ఇంకా ఇప్పుడు కూడా ఉందా బ్రహ్మ సమాజం బాగా అధికంగా? చాలా వరకు తగ్గిపోయింది. విగ్రహారాధన తప్ప మిగిలినవన్నీ సమాజంలో చాలా వరకు తగ్గాయి కదా. అందుచేత కాబోలు దాని ప్రభావం క్షీణించింది. అసలు రాజా రామ్మోహన్ రాయలు మరణించిన తర్వాత ఆది బ్రహ్మ సమాజం, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, సాధారణ బ్రహ్మ సమాజ్ అని మూడుగా చీలిపోయింది. మనకి ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, వీరంతా కాబోలు బ్రహ్మ సమాజవాదులు. ఇంకా చాలామంది ఉన్నారనుకోండి. ఇలాంటి ఆశయాలతోనే ఇంచుమించుగా ఆర్య సమాజం అనేది ఒకటి బయలుదేరింది సుమారు 1875 ప్రాంతంలో. కానీ తేడా ఏమంటే బ్రహ్మ సమాజం వారు ఇస్లాంని, క్రైస్తవుల్ని అంతో ఇంతో ఆదర్శంగా తీసుకున్నారు. కానీ ఆర్య సమాజం వారిద్దరికీ బద్ధ విరోధి. దయానంద సరస్వతి కాబోలు ఈ ఆర్య సమాజ స్థాపకులు రఘురామయ్య గారు అన్నారు. ఆయనలో విశేషం ఏమంటే హిందూ మతం వారిని క్రైస్తవులు, ముస్లింలు తమ మతంలోకి మార్చుకుంటూ ఒక శుద్ధి కార్యక్రమం చేస్తుంటే మరలా ఆ మతంలోంచి హిందూ మతంలోకి తీసుకుని వచ్చి ఇక్కడ మరొక శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. ఆనాటికే తీవ్రంగా ఉందన్నమాట క్రైస్తవ ఇస్లాం మత మార్పిళ్ళు. బ్రిటిష్ వారు అడుగుపెట్టిన దగ్గర నుంచి క్రైస్తవం,
ముస్లిం పరిపాలకులు వచ్చిన దగ్గర నుండి ఇస్లాం తమలో హిందువులని అనేక మందిని చేర్చుకున్నారు కదా. దయానంద సరస్వతి కూడా విగ్రహారాధనని వ్యతిరేకించారనుకుంటా. ఖచ్చితంగా. అంతేకాదు, వేదం అంటే సంహిత మాత్రమే అన్నారు. అది అపౌరుషేయం, పరమ ప్రమాణం అన్నారు. ఉపనిషత్తుల్ని ప్రక్కకి పెట్టారు. శంకరాద్వైతాన్ని అసలు ఏమాత్రం అంగీకరించలేదు. వేదంలో అస్పృశ్యత లేదు అన్నారు. పురాణ కథలని దేవుళ్ళని లెక్క చేయలేదు. బహుదేవతారాధన పనికిరాదన్నారు. ఏకేశ్వరోపాసనే చేయమన్నారు. వేదాల్ని మించినవి ఇంక ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. వేదాలు అందరూ చదవవచ్చన్నారు. వర్ణ వ్యవస్థని అంగీకరించారు. కానీ బై బర్త్ కాదు వర్ణాలు వచ్చేది అని అన్నారు. ఏమత్తయ్యా, ఇంతమంది మేధావులు విగ్రహారాధనని తిరస్కరిస్తున్నారు, నీ అభిప్రాయం ఏమైనా మారిందా? డాక్టర్ నూనె అడిగారు. ఎందుకు మారాలి? ఆచార్య శంకరులు, భగవద్ రామానుజులు, మధ్వాచార్యులు వీరు మేధావులు కాదా? ఎవరి అభిప్రాయం వారిది. అయితే విగ్రహంలోనే దేవుడున్నాడు అనే దానికన్నా విగ్రహంలో కూడా ఎందుకు ఉండకూడదు అని ఆలోచించడం న్యాయం అన్నారు శకుంతలమ్మ గారు. ఏమండి, ఇంతమంది విషయం చర్చకు వస్తోంది, మరి గాంధీ గారు ఏమైనా కొత్త విషయం చెప్పారా? గాంధీ మహాత్ముడు తాను ఒక కొత్త మతాన్ని పెడుతున్నానని కానీ కొత్త దర్శనాన్ని పెడుతున్నానని కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. ఆయన ఆయుధాలు రెండే రెండు, సత్యం, అహింస. సత్యాగ్రహం అనే పదానికి అర్థం ఏమిటి? సత్యము కొరకై ఆగ్రహము తెచ్చుకొనుట అని కొంతమంది, సత్యమైన ఆగ్రహం అని కొంతమంది అడ్డదిడ్డంగా చెప్తారు. సత్యమును గట్టిగా పట్టుకొనుట అని అసలైన అర్థం ఆయన ఉద్దేశంలోనట. భగవంతుణ్ణి గాంధీజీ అంగీకరించాడని అందరికీ తెలుసు. అతను ఎలాంటి వాడని ఆయన అభిప్రాయం. ఆయన ఎలాంటి వాడుగా అయినా ఉండగలడని ఆయన విశ్వాసం. ఆయన ఉనికి గురించి కానీ ఆయన గురించి కానీ తర్కములు సరిపోవు. విశ్వాసం ఒక్కటే దానికి సమాధానం అని చెప్పారు గాంధీజీ. అసలు సిసలైన నిర్వచనం ఆయన భగవంతుడికి ఇచ్చినది సత్యము అని. సత్యమే భగవంతుడు. అక్కడ మనం స్థిరంగా ఉంటే భగవంతుడిని పొందగలిగినట్లే దీనికి సాధనము అహింస, నిస్వార్థత మొదలైనవి. అన్ని మతాలు ఒక్కటే అని నమ్మిన వారిలో ఈయన ప్రధానులనుకుంటా. అన్ని మతాలు చెప్పేది ఒకటే సత్యం గురించి అని విస్పష్టంగా వాదించేవారు ఆయన. ఇంచుమించు వీరిలాగే సత్యాహింసలను పాటించిన వారు వినోబా భావే. వీరిద్దరు కూడా ప్రాచీన ఋషుల లాంటి జీవితం గడిపిన వారే కనుక వారి అభిప్రాయాలు కూడా ఆధ్యాత్మిక చింతనాపరులు తెలుసుకోవాల్సి ఉంది. వీరి సరసన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కూడా చెప్పుకోవచ్చునేమో అవధాని గారు అన్నారు. తప్పకుండా. ఈయన దర్శనము విశిష్టమైనదే. కాస్త వైష్ణవ వేదాంతంతో పోల్చడానికి వీలుగా ఉంటుంది ఈయన దర్శనం. మూలం తెలియంది ఈయన వ్రాసిన కవితలు అర్థం చేసుకోవడం కష్టం అంటారు పెద్దలు. ఠాగూర్ కూడా శాంకరాద్వైతాన్ని, మిథ్యా, మాయా వీటన్నిటినీ త్రోసిపుచ్చారు కదా. మిథ్యా, మాయా పదాలని కాదనడమే కాదు, జీవితమంతా దుఃఖమయం, చిచి అనే అసహ్యాన్ని అసహించుకున్నారు. కానీ చివరికి ఆయన చెప్పింది అద్వైతమే. అంటే పరమాత్మలో ఐక్యం అవ్వడమే ఈయన మోక్షం. అందులోనూ విశిష్టత ఏమంటే అలా తాదాత్మ్యం చెందేటప్పుడు అహం, నేను అనేది పోదు వీరి అభిప్రాయంలో. తాను తన యజమాని లేదా ప్రియుడు లేదా తండ్రితో ఆనందాన్ని అనుభవిస్తున్నాను అనే జ్ఞానం ఉంటుంది. ఈయన ఏకేశ్వరోపాసకులు, విగ్రహారాధనకి వ్యతిరేకులు అనుకుంటా బ్రహ్మ సమాజ సభ్యులు కదా. ఇంచుమించు ఆ మార్గమే వీరిది కూడాను. అలా మాట్లాడుకుంటూ ఆధునిక కాలానికి వచ్చేసాం. ఇక పాత దర్శనాలు ఏమీ లేవా అడిగారు రఘురామయ్య గారు. ఎందుకు లేవు? ఇంకా చాలా ఉన్నాయి. శాక్తేయం పూర్తయిపోయినట్లేనా అని అడిగారు శకుంతలమ్మ గారు అనుమానంగా. శాక్తేయంలో కాస్త వింతైన ఆచారాలే చెప్పుకున్నాం, కానీ నిజంగా పూర్తి చేయలేదు అని చటుక్కున ఆమె ముఖం చూసి ఆమె అభిప్రాయం గ్రహించి, ఇక అలాంటి ఇబ్బందికరమైనవి లేవమ్మా శాక్తేయంలో మనం చెప్పుకోబోయేవి అన్నారు పురుషోత్తం గారు. ఇంకా ఏం మిగిలింది శాక్తేయంలో మనం చెప్పుకోవాల్సింది? శాక్తేయం శైవం నుంచే వచ్చినా తమాషాగా వైష్ణవంతో కూడా సంబంధాన్ని కల్పించుకుంది. ఉమా పేరుతో మనకి ఉపనిషత్తులలో దర్శనమిస్తుంది శక్తి. ఆమె శ్రీకృష్ణుడి సోదరిగా మహామాయ లేదా యోగమాయగా భాగవత పురాణాల్లో కనిపిస్తుంది. అలా వైష్ణవులు ఆమెను ఆదరించారా? అది మత సహనానికి సంబంధించిన ప్రశ్న. కానీ దుర్గా, కాళీ, చండికల పేరుతో నువ్వు లోకప్రసిద్ధి పొందుతావని విష్ణువు ఆమెకిచ్చిన వరం
పురాణాలకి సమ్మతమే. వైష్ణవ భక్తుల్లో చాలా ముఖ్యురాలైన ఆండాళ్ తన గ్రంథంలో ఈమెను తనకి ఆడపడుచుగా వర్ణిస్తారు. ఆడపడుచెలా? శ్రీకృష్ణుని తాను ప్రేమించింది. ఆమెను వివాహం చేసుకోవడానికి ఆయన 1000 ఏనుగులతో వస్తాడు ఈమె కలలో. అప్పుడు ఈమెను పెళ్లి కూతురు చేయడం వగైరాలన్నీ ఇదిగో ఈ శ్రీకృష్ణుని సోదరి అయిన దుర్గాదేవి చేస్తుంది. అంటే శ్రీకృష్ణుణ్ణే పరదైవంగా భావిస్తూ తత్సంబంధిగా దుర్గని అంగీకరించారు వైష్ణవులు తప్ప పరదేవతగా కాదు. శాక్తేయంలో పరదేవత దుర్గే కదా. ఇది మళ్ళా వివాదాస్పదం. యథార్థంగా శాక్తేయంలో శివాశక్తి సంయోగమే పరమ ప్రయోజనంగా అధికంగా కనిపిస్తుంది. కానీ దేవీ భాగవతం లాంటి వాటిల్లో శక్తిని పరదైవంగా నిరూపించారు. శివాశక్తి సంయోగమే అయినప్పుడు శివునితో సంబంధించిన దేవతగా దుర్గని చూసినట్లే కదా. ఓహో, ఆ సామ్యంతో వైష్ణవం శైవం ఈమె ఉనికిని అంగీకరించే అంటారా? కావచ్చుగాక. కానీ శాక్తేయ తంత్రాల్లో వైష్ణవం కలవదుగా. కలవదు. కానీ ఆసక్తికే నారాయణి, వైష్ణవి అనే పేర్లు కూడా పెట్టి నారాయణుడు, విష్ణువు వీరికి సంబంధించిన వైష్ణవ ఆలయమేమో అని భ్రమ మాత్రం పామరులకి కలిగిస్తుంది శాక్తేయం. మొత్తం మీద తంత్రాల ప్రకారమే ఆరాధనలు జరుగుతాయి. ఈ తంత్రాల వివరాలు మరి కొంచెం చెప్పండి. శాక్త మతంలో 3 భావాలున్నాయి. ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి 1 పశుభావం, 2ది వీరభావం, 3ది దివ్యభావం. పశుభావం ఉన్నవారికి అంతా ద్వైత జ్ఞానమే. అద్వైతం అసలు అనుభవంలోకి రాదు. పశువులా సంసారంలో కట్టబడి ఉంటాడు. ఏదో ఒక కారణంగా కాస్తంత అద్వైత ఆనందాన్ని అనుభవించి ఇంకా అది కావాలని ప్రయత్నం చేసే వారిది వీరభావం. తన దేవతకి తనని తాను సమర్పించుకునే వారిది దివ్యభావం. ఇది విభాగం శాక్తమతంలో. అయితే ఇక పశుభావంతో ఉండే ఆచారం శైవం, వామాచారం వీరభావానికి చెందింది, కౌలాచారం దివ్యభావంతో ఉంటుంది. వీరందరూ ఒకే రకమైన శక్తిని పూజిస్తారా? వీరికన్నా సమయాచారం అనే దానిలో ఉన్నవారు శక్తిని మాతృమూర్తిగా తలచి ఆరాధించడం బాగా ఉన్నది. లలిత, త్రిపుర సుందరి వగైరా ఆరాధనలు ఇలాగే ఉంటాయి. మరిడమ్మ, పోలేరమ్మ, గంగానమ్మ, పైడి తల్లమ్మ ఇలాంటి దేవతల ఆరాధన కూడా శాక్తమేనా? వీరందరూ గ్రామ దేవతలుగా పరిగణించబడతారు. శాక్తేయ తంత్రాలతో చేసేంత నిర్దుష్ట ఆరాధన కాకపోయినా శైవమత విధానంగానే వీరి ఆరాధనలు చేయడం కనిపిస్తుంది. కాస్తంత మంచి పనులు చేసి చనిపోయిన ప్రతి వారిని గుర్తుంచుకోవడం కోసం బయలుదేరిన గ్రామదేవత ఆచారాలు ఇవి. క్రమక్రమంగా వృద్ధి పొంది పార్వతీ, దుర్గా అని చెప్పబడే ఆమె అవతారాలుగానే వీరినే పరిగణించడం జరుగుతోంది. పార్వతీదేవి అవతారాలు ఏవేవి అంటే తెలుసుకోవడం సాధ్యమవుతుందా? అసాధ్యం కాదు. కానీ గ్రామదేవతల నుంచి విడదీయడం అంత సులభ సాధ్యం కాదు. గ్రామదేవతల భక్తులు అధిక సంఖ్యలో ఉన్న చోట మరీ కష్టం. కొత్త పేర్లు సృష్టించి దేవీమూర్తులను ప్రతిష్ఠ చేయడం వలన మరింత చిక్కు. గైడ్లైన్స్ ఏమీ లేవంటారా? దక్షయజ్ఞ ధ్వంసం జరిగిన తర్వాత శివుడు పార్వతీదేవి కళేబరాన్ని శోకావిష్టుడై భుజాన్ని వేసుకుని తిరుగుతుండగా దేవతలు ఆయనని మామూలు వాడిగా చేయడం కోసం ఆమె కళేబరాన్ని అనేక భాగాలు చేశారట. అవి దేశంలో 51 చోట్ల పడ్డాయట. ఆ 51 స్థానాలను సతిపీఠాలు అంటారు. వాటిల్లో ఉన్న శక్తి ఆలయాలే ప్రధానం అంటారు కొందరు. వాటిని పార్వతి అవతారాలుగా కొంతమంది అనుకుంటారు. ఈ 51 ఏమిటేమిటి అన్న దానిలో అభిప్రాయ భేదం ఉంది. మళ్ళీ తంత్రసారం అనే గ్రంథంలో జలంధర్, ఉజ్జయిని, పూర్ణగిరి, కామరూపం ఈ 4 ముఖ్యం అని ఉంది కనుక ఆ 51 సంఖ్యని ఒప్పుకోరు మరికొందరు. ఇవి కాక ఉపపీఠాలు మరో 26 ఉన్నాయి అంటారు. వీటన్నిటికన్నా గందరగోళం ఏంటంటే శివుడిని పార్వతి దక్షయజ్ఞానికి వెళ్తాను అని అడిగితే ఆయన వద్దన్నాడట. అప్పుడు ఆమె కాళీ, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, బగల, మాతంగి, కమల మొదలైన 10 మహామాయా రూపాలని చూపించి ఆయన్ని నిర్ఘాంతపోయేటట్లు చేసిందట. ఆ 10 మాత్రమే శక్తి అవతారాలుగా స్వీకరిస్తారు కొందరు. ఏదైతేనేం ఈ చర్చ వల్ల చెప్పుకోదగ్గ ప్రయోజనం ఏం లేదు. ఏ మతం కూడా మనం పూర్తిగా వివరంగా చెప్పుకోవాలని కూర్చోలేదుగా. ఏది ఏమిటి అని కాస్త తెలుసుకోవడం ప్రథమ ప్రయోజనం.
అన్నింటినీ విన్న తర్వాత దేని మీద ఆసక్తి కలిగితే దానికి సంబంధించిన గురువుగారి దగ్గరకో పీఠాల దగ్గరకో వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకొని అనుష్ఠానం చేసుకోవచ్చు అన్నారు పురుషోత్తం గారు. అవును, నిజమే. పైపైవి తెలుసుకుంటే చాలు. సిద్ధాంతం ఆచరణ సుమారుగా తెలుసుకుంటే మన ప్రస్తుత ఆచరణ ఎటుపోతోందో, మనం నమ్మిన సిద్ధాంతానికి ఏ ఆచరణ కావాలో బోధపడుతుంది. ఆ పైని మరింత లోతులకి పోవచ్చు అన్నారు శకుంతలమ్మ గారు. చాలా ఆలస్యం అయిపోయింది అంటూ అందరూ సెలవు తీసుకున్నారు ఆ రోజుకి. మనం కూడా ఇక్కడితో 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 11వ అధ్యాయాన్ని తర్వాత చదువుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.